హాయ్ నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మంచి ఇలా మునగ తోట చూస్తున్నాం కదా. ఈ చుట్టూ అంతా మునగ తోట అండి. ఇదంతా ఒక 5 ఎకరాలు మన అనంతపురం జిల్లా కొచ్చెరు మండలంలోని సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మునగ చెట్లు విత్తనాలు ఎక్కడ లభ్యమవుతాయి, మీరు ఏ విధంగా తెచ్చుకున్నారు? విజయవాడ దగ్గర వస్తాయి. ఆహా. బాగానే ఉంటుంది. ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అయిందండి మీరు ఈ తోట పెట్టి? 3 నెలలు. 3 నెలలు అంటే సుమారుగా మనిషి ఎత్తు దాటింది చెట్టు అప్పుడే 3 నెలలకి. వర్షాలకి ఇట్లా అయినాయి. వర్షం లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. అవునా? అంటే ఎన్ని నెలలకి కాపు వస్తుంది ఇది? 5 మంత్స్. 5 మంత్స్ అంటే మనం విత్తనం నాటిన 5 నెలలకి కాపు మొదలవుతుంది. 5 నెలలకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పూత అనేది ఇదేనా కాపు వచ్చేది? ఇదే కాపు వచ్చేది. ఓహో, ఓకే. అంటే 3 నెలలకే పూత వచ్చింది. 3 నెలలకే పూత వస్తుంది. ఇంకా ఇవన్నీ కాయలు కాస్తాయి ఒక నెల 2 నెలలకంతా. అయ్యా, ఏంటంటే వర్షాలు పడినాయి ఫ్రెండ్స్, వర్షాలు బాగా పడినాయి, కొంచెం పూత రాలిండొచ్చు. బట్ అంటే దీని లైఫ్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది? లైఫ్ అంటే నీరు మళ్ళా అంటే ఈ బిల్డింగ్ అంత తక్కువ ఉంటుంది. మళ్ళీ తీసేయాలి, మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే, అంటే మనకు 5 నెలల నుంచి మొదలయ్యి సంవత్సరం వరకు కాపు కాస్తాయి. అంటే 1.5 సంవత్సరం మొత్తం దీని లైఫ్. దీని లైఫ్ 1.5 సంవత్సరం. ఓకే, ఓకే. సరే, మీరు అంటే ప్రథమంగా మొదటిసారిగా పెట్టినారా, ఇంతకుముందు ఎప్పుడు పెట్టారా? అప్పుడే ఒకసారి పెట్టాను. లాభం వచ్చిందా అందులో? లాభం. ఓకే. ఇప్పుడు అంటే అప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినారు, ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినారు? అప్పుడు 3 ఎకరాలు పెట్టాము. 5 ఎకరాలు పెట్టినారు. మీకంటే నీటి వసతి ఏ విధంగా ఇస్తారు? దీనికి డ్రిప్పాలు అయితే చాలా డ్రిప్పేనా? ఓకే, చూడండి అంతా డ్రిప్పు, మంచి యాజమాన్య పద్ధతిలో డ్రిప్పు ద్వారా ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తున్నారు. పోతే ఈ గడ్డిని మీరు గడ్డిని తొలగించాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా పిందులు కాయలు వస్తాయి. ఓకే, ఓకే. గడ్డిని తవ్వించాలి. ఇంకా వర్షాలు పడినాయి కదా, గడ్డి బాగా కాసింది. ఓకే, ఓకే. చూడండి, ఇట్లా మునక్కాయలన్నీ ఇట్లా కాస్తాయండి, ఇంకా బాగా పెద్దగా లావుగా అవుతాయి. చూడండి, మంచిగా మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా మంచి ఎర్రనేల పొలము. అనంతపురం జిల్లాలో కొంచెం ఎర్రనేల భూములు కూడా బాగున్నాయి. అందులో కొచ్చెరు మండలం మంచి ఫేమస్ ఎర్రనేలకి. సో ఫ్రెండ్స్, అందరూ గమనించండి, ఈ విధంగా మునగ తోట సాగు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ మునగాకు కూడా మంచి శాస్త్రీయంగా మునగాకు మంచిగా తినాలని కూడా చెప్తున్నారు చాలామంది శాస్త్రవేత్తలు. మునగాకు కూడా చాలా వ్యాపారం చేస్తున్నారు కదా. మునగకాయల కన్నా మునగాకు కూడా చాలా చోట్ల రేట్ ఎక్కువ, మెడిసిన్స్లో కూడా వాడుతున్నారు. సో మీరు అందరూ మునగాకు తినే అలవాటు చేసుకోండి, మునక్కాయలు బాగా తినండి, అలవాటు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇది చెట్టు బాగా మంచి ఏపుగా వచ్చిందండి. 3 నెలలకి ఎంత దృఢంగా బలంగా ఉంది. మంచి జాతి రకము చెట్లే ఇవి కదా. పూత మంచి కాసింది. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దయచేసి ఇలాంటి వీడియో మరెన్నో చేసేకి మాకు అవకాశం కల్పించాల్సిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి.